హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి అంటే న్యూగా మ్యారేజ్ అయింది కదా, నేను ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా, గుర్తుగా మెమొరబుల్గా ఉండిపోతుంది. డైమండ్ నెక్లెస్ కానీ లేకపోతే హౌస్ కానీ ఇలాంటివి ఏమైనా అడుగుదాం అనుకుంటున్నా. సో మీ రియాక్షన్ ఏముంటుంది? నా తిడతాడా, లేకపోతే కొనిస్తానంటాడా, టైం అడుగుతాడా, ఏమంటాడో చూద్దాం. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, హైప్ పాయింట్ ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ కెమెరా క్వాలిటీ సరిగ్గా రావట్లేదు అనుకోవచ్చు, ఎందుకంటే నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నా, కెమెరాలో కాదు. సో మొబైల్ ఇప్పుడు కూడా ఐమ్యాక్ బ్యాక్ సైడ్ పెడతాను, రికార్డ్ చేస్తాను. నేను ఫోన్లో రికార్డింగ్ పెట్టుకుంటున్నా. సో వీడియో బాగా వస్తుంది ఖచ్చితంగా. అండ్ నచ్చుతుంది కమెంట్స్ చేయండి. నెక్స్ట్ ఇంకే వీడియోస్ చేయాలన్నది కూడా కమెంట్ చేయండి. నిమ్మి గేమ్ ఆడుకుంటున్నాడు. సో కొద్దిసేపు తర్వాత నిమ్మిని పిలుచుకొని వస్తా, నేను కూర్చొని అడుగుతా ఏంది ఇది అన్నది. సో చూడండి, కంప్లీట్ వీడియో చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో. ఎక్కడ ఇది మన రూమ్. ఏదన్నా 2 నిమిషాల్లో చెప్పేపడి చెప్పు. జరిగేది అంతే, చెప్పు, త్వరగా చెప్పేసి త్వరగా చెప్పి త్వరగా చెప్పే కాదు, నువ్వు చాలా కష్టపడతావని, మా అందరి కోసం. సంతోషము, నువ్వు నన్ను చూసి నువ్వు కూడా కష్టపడింది నేర్చుకో, ఇంకా సంతోషము. చెప్పు. నాకే కష్టపడకుండానే కాళ్ళు నొప్పులు వస్తుంటే నీకు వస్తాయి కదా కాళ్ళు నొప్పులు. కాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. నొక్కుతాలే ఎందుకు నీకు అంత కష్టం? నీకు కాకపోతే ఎవరికి చేస్తావు, ఇంకో మాట చెప్పరా. ఇప్పుడు నేను గేమ్ ఆడుకుంటా అంటే నీకు ఇప్పుడు పిలిచి మళ్ళీ కాళ్ళు నొక్కాల్సిన అవసరం ఉంది. గుర్తొచ్చింది నీ కష్టం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఏదో నీకు గాల్సినది ఉంటుంది, అన్ని డైలాగ్ ఎత్తాను కానీ అట్లా మాట్లాడుతావు. నాకు నిజంగా గుర్తొచ్చింది, ఎంత కష్టపడుతున్నావు లైఫ్లో. ఇప్పుడే కనీసం హెడ్ మసాజ్ అయినా ఇట్లా కాళ్ళు నొక్కేదైనా చేయలేమా అనిపించింది. ఏం చేద్దాం ఇప్పుడు? నీకేమనిపించట్లేదా? నాకేదో తేడా కనిపిస్తుంది కానీ చెప్పు. ఎప్పుడైనా ఇట్లా నొక్కి ఏమని అడిగానా నీకు? మరి ఇప్పుడు ఎందుకు తేడా? చెప్పు. గేమ్ ఆడుకో, మధ్యలో ఆపుకొని వచ్చినా. లేదు ఏం లేదు. ఏమైనా తింటావా? ఏం వద్దులే, తిన్నాను ఆల్రెడీ. ఏమైనా తింటావా? ఏం వద్దులే, తిన్నాను ఆల్రెడీ. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. కొత్తగా ఏమో అసలే చెప్పి ఏం చెప్పినట్టు చెప్పు. ఓకేలే, మ్యాటర్ ఏంలే. మా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ టాపిక్ అయితే ఎత్తద్దు, వేస్ట్. ఊసే వద్దు. వీణే మా ఫ్రెండ్స్ కి మ్యారేజ్ అయినప్పుడు కొత్తలో వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి మంచి మంచి గోల్డ్ చైన్స్, గోల్డ్ నెక్ సెట్స్ అన్ని జుంకాస్, మెట్టి దెబ్బల్స్, చుక్కు దెబ్బల్స్, బెల్ట్ దెబ్బల్స్, చలకాల దెబ్బల్స్, అవన్నీ, ముక్కు గుద్దర్స్ అవన్నీ లేవా? ఎగిచి కాలుతో కొట్టాల్సి. అది నువ్వు లేవా? అవెందుకు ఉంటాయి మళ్ళీ అవి చెప్పు. నువ్వు అంటే నిన్నెవడు కొట్టినా? మరి లేకపోతే మళ్ళీ వాళ్ళ చెప్పేది నాకేం చెప్తాను? మనం పక్కన చూసి నేర్చుకోవాలి. పక్కన చూసి నేర్చుకోకూడదు, ఇప్పుడు మనల్ని చూసి 10 మంది నేర్చుకోవాలా. అలాగే అందరూ అలాగే అనుకుంటారు, మనల్ని చూసి 10 మంది నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళ టర్న్ అనుకో, వాళ్ళని కూడా చూసి నేర్చుకుంటాను. వాళ్ళ అందుకే చెప్పింది నేను. నేర్చుకోవచ్చు, మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఏదైతే చెప్తానో గబుల్స్ అని నేను నీకు ఇంకే ఏం చెప్పలేదు, చెప్తున్నాను. జస్ట్ కొత్తగా పెళ్లి అయినప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే భవ్య అని, ఆ పాప వాళ్ళ హస్బెండ్ అయితే అరేంజ్డ్, మళ్ళీ లవ్ మ్యారేజ్ కూడా కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. కొత్తగా అప్పుడు ఆ పాపకి పెళ్ళైన 2 monthsకే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డ్ చేరినాడా, రైటర్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డ్ చేరినాడా, రైటర్ కమ్యూనిటీ.
ఏమి? గేటెడ్ అదే దాంట్లో కమ్యూనిటీ చేరినాడు security గా. మంచి 3 BHK ఫ్లాట్ తన పేరు మీద రిజిస్టర్ చేసి గిఫ్ట్ చేశాడు. ఆ. ఆ పాప అయితే ఎన్ని మందికి చెప్పింది తెలుసా? ఏమని? మేము చూడు పెళ్ళయి ఇప్పుడు ఆ పాప ఏది 7 ఆ years గ్రేటర్ అయినా కమ్యూనిటీ అది ఏదో ఫోన్లు ఒకసారి మారిపోయి. వీడియో పంపి మనం చూస్తా 3 BHK ఇప్పుడు ఉంటుందా పాప ఆ ఇంట్లోనే? నీకు కావాలంటే కూడా తీసుకొని పోతా. నాకు వద్దు వీడియో పెట్టి చాలు. ఇప్పుడు అడిగితే దాన్ని చూసి జెలస్ ఫీల్ అవుతాను. ఏ జెలస్ కాదు చూద్దాం అనుకుంటాను. అలాగే నేను చూపిస్తా. గ్రేటర్ ఇప్పుడు అడుగు ఒకసారి అడుగుతా, ఎంత గ్రేట్ ముందు తెలుస్తుంది. చెప్తా. వాళ్ళ గొప్పతనాలు ఒక్కొక్కరివి మనం చూసి మనం ఎంత నేర్చుకోవాలి అన్నది నీకు తెలుస్తుంది. నీకు కూడా గుర్తు రావచ్చు, మర్చిపోయి ఉండొచ్చు నువ్వు కూడా. అయ్యో మనం కూడా అది చేద్దాం అనుకున్నానే, అయ్యో మర్చిపోయినేమో అనిపిస్తుంది. నేను అసలు మర్చిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది అనుకోలే, మర్చిపోయి ఏం లేవు. లేదు అట్లా అంటావు. ఇది ఓవరాల్ అంతా విన్న తర్వాత నువ్వే చెప్తావు. సో మా ఫ్రెండ్ భవ్యకి అట్లా 3 BHK ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ గిఫ్ట్ చేసి మేము అందరూ షాక్ అయిపోయాం. హస్బెండ్ మాకు దొరకాలి. ఇప్పుడు 3 BHK గిఫ్ట్ ఇచ్చింటాడు. తర్వాత ఇప్పుడు ఎన్ని పెళ్ళి వాళ్ళకి 7 years 7 years అయిపోయింది. 2 పిల్లలు, 2 అమ్మాయిలు. అంటే స్టార్టింగ్ లోనే ఇచ్చినట్టు ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటారా? ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు చాలా ఇప్పుడు ఫస్ట్ పెళ్లి అయ్యేటప్పుడే గ్రేటర్ స్టార్టింగ్ డూప్లెక్స్ కూడా 7 ఏళ్ళ తర్వాత డూప్లెక్స్ కూడా షిఫ్ట్ కాలేదు వాళ్ళు. మారుకుంటా పోతారు. షిఫ్ట్ కాలేదా? అదే చాలా లగ్జరీస్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాప ఉండాలి. ఏ పేరు? పేరు నా మొబైల్ తీసుకో. ఏ గ్రేటర్ కమ్యూనిటీ ఒకసారి ఇలా తీసుకో. మొబైల్ తీసుకో ఒకసారి. ఎక్కడ ఉండేది? విజయవాడలో. విజయవాడ. ఏదది? ఎందులో ఉండదు మేమే అప్పుడెప్పుడో చెప్పింది. చెప్పిందేమో అప్పట్లో. లేదు వీడియోస్ పంపించింది. తన హౌస్ వార్మింగ్ పిలిచింది కానీ మేము వెళ్ళలేదు దూరం కాబట్టి. సో ఇంకొక పాప వచ్చి హర్షిత. తను కూడా పెళ్ళయి ఇప్పుడు 4 years ఎంత అవుతుంది. వాళ్ళ హస్బెండ్ ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ. తను కూడా అంతే సేమ్ మంచి ట్రిప్ తీసుకొని పోయినాడు. ఆరిపోయి అక్కడ మంచి డైమండ్ నెక్లెస్ సెట్ అప్పట్లోనే 5 lakh అంట. 5 lakh అప్పట్లోనే వర్త్. ఆ గిఫ్ట్ తనకి ట్రిప్ లో ప్రెజెంట్ చేశాడంట. చెప్పి అలాగా మా ఫ్రెండ్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు నేను చెప్పడానికి నేను ఇద్దరు చెప్తాడు. నా ఫ్రెండ్ ఉన్నాడు వాడు సునీల్ అని, వాని భార్య పొద్దున్న లేచిన నుంచి వానికి ఏమి సేవలు చేస్తుంటది. వానికి బ్రాండెడ్ బట్టాలంట, వానికి అసలు సీరియస్ బ్రాండెడ్ బట్టాలంట, వానికి అసలు సీరియస్. మీరేందండి బైక్ లో పోతారని చెప్పి పొద్దున్నే బెంచ్ గారు పెట్టింది ఇంటి ముందు. చెప్తాను ఎగ్జాంపుల్. వాళ్ళ భార్య బెంచ్ గారు 1 కోటి రూపాయలు తెచ్చి పెట్టింది. వాడు షాక్. ఎందుకే బెంచ్ గారు ఎందుకంటే మీరు ఎండలో పోయేది నాకు నచ్చదండి, మీరు కార్ కొనుక్కోండి అని చెప్పింది. ఇంకోడు ఆల్రెడీ కార్ లో ఉన్నప్పుడు ఇంకోడు ఉన్నాడు. ఏం నవ్వుతాను నీ చెప్తున్నప్పుడు అదే నువ్వు నీ ఫ్రెండ్స్ చెప్తున్నా, నా ఫ్రెండ్స్ చెప్తాను. అలాగా మా ఫ్రెండ్స్ అందరికి ఒక్కొక్కటి ఒకటి ఉంది. ఇప్పుడు నా టర్న్ వచ్చింది కదా, నన్ను అడుగుతారు. ఇప్పుడు నా ఫ్రెండ్ చెప్పలేదు కదా, నువ్వు నాకు చెప్పలే కదా. ఇప్పుడు నువ్వు చెప్తాను, ఇప్పుడే నేను కూడా చెప్పేస్తానా? నువ్వు తర్వాత చెప్పుకోవాలి. నేను 5 నిమిషాలు ఒకవేళ పోయేసి వచ్చి కావాలని చెప్తా. ఇప్పుడు నీకు ఎట్లున్నారో నాకు ఎట్లా ఉన్నారు. నేనంగా నువ్వు చెప్పింది అన్నట్టు 5 చెప్తే ఎగ్జాంపుల్. మీరు ఊరికే చెప్తావు, అప్పట్లో పాట ఉండే కదా, పొరుగింటి మంగళ గౌరి వేసుకునే గొలుసుడా, పొరుగింటి మంగళ గౌరి వేసుకునే గొలుసుడా, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు. ఆ టైపు అమ్మాయిలు అందరికీ అట్లే ఉంటది. పెళ్ళైనప్పుడు ఏమి హస్బెండ్ ఏం సర్ప్రైజ్ సుశాంత్ ఉన్నాడు. వాళ్ళ భార్య అయితే వాని కోసం గుండు కొట్టించుకుంది. అది వాళ్ళ జుట్టు తీపిచ్చేసుకో గుండు కొట్టించుకుంది తెలుసా? నువ్వు అట్లా చేసుకోగలవా? నేను ఎందుకు నీకోసం జుట్టే కట్ చేసుకున్నా. గుండు కొట్టించుకుంటావా? గుండు కొట్టించుకుంటావా నా కోసము? ఎందుకు? పాప చేసింది వాడి కోసము.
మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చంపేసింది చంపేద్దుమా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చంపేసింది చంపేద్దుమా చంపేసిందే నీ ఫ్రెండ్స్ అంతా ఇట్లున్నారు అది ఎగ్జాంపుల్ మళ్ళీ అందుకే ఇవన్నీ అవసరం లేదు ఎగ్జాంపుల్ మ్యాటర్ అది చెప్పు స్ట్రైట్ నేను అదే చెప్తాను ఇప్పుడు నాకు కూడా నువ్వు అసలు మాట్లాడుతున్నా కాళ్ళు ఉదిగే స్టార్టింగ్ లో వచ్చింది నీకు అసలు ఒత్తాలని లేదు ఉంది అప్పుడే మాటల్లోకి వెళ్ళిపోతాను ఇంకా అప్పుడే కాళ్ళు ఒత్తాలనేది కూడా మర్చిపోతాను చూడు చెప్పు అట్లా మా ఫ్రెండ్స్ అందరికి ఏదో ఒక గిఫ్ట్ చేసిండ్రి ఏ వాటర్ మిలన్ నాకు కూడా నువ్వు ఇవ్వలేదు అసలు నేను నిన్ను అడగొద్దు అనుకున్నా నువ్వు ఇస్తావా నాకు సిగ్గుశారం ఉండేది నీకు సిగ్గుశారం ఉండేది నీకు నేను అడగొద్దు అనుకున్నా ఏంది సిగ్గుశారం లేకుండా ఇప్పుడు ఏదో అడగాలని చూస్తాను వాటర్ మిలన్ దేపట్లవి మాట్లాడదాం నేను కూడా చెప్పాడు చాలా ఉన్నాయి సీరియస్ కంటే తేప చెప్పి నువ్వు తెమ్మనగానే తెచ్చానా లేదా నువ్వేం నేనేం 30 కిలోమీటర్లు పంపించేది చెప్పిలే ఫ్రిడ్జ్ లో ఉండేదే చెప్పు సో అలాగా అందరూ వాళ్ళ ఎందుకు సో నేర్చుకుంటాను ఈ మధ్య అది నవ్వుత పదం కానీ చెప్పు నిమ్మి అట్లా నేను అడగకుండానే నువ్వు సర్ప్రైజ్ ఇస్తావేమో అని చూసాను కానీ నువ్వు ఇవ్వలే నేను హట్ అయినా వాటర్ మిలన్ తెచ్చింది నీకోసం సర్ప్రైజ్ నేను అసలు తినేదిన్నది నాకు సర్ప్రైజ్ ఎట్లయితుంది నేను చెప్పనా అందరికి నిన్ని వాటర్ నేను గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ అంటే మనము ప్రేమ ఏమి ఇస్తామని బట్టి ఉంటుంది ఎంత ఇస్తాం అనేది కాదు ఎంత ఇస్తామని మాట మాట్లాడతారు ఏమైనా గిఫ్ట్స్ అంటే గిఫ్ట్లు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళందరికీ ప్రేమ లేదన్నమాట ప్రేమ లేదని కాదు నిమ్మి నువ్వు ఇస్తావా లేదు చెప్పే నిమ్మి నేను కూడా ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఏమైనా అడిగి నిన్న మెసేజ్ చేసింది వాళ్ళందరూ ఏంది చూపి ఏమని చేసింది ఫ్రెండ్స్ అందరూ పెట్టిండ్రి గ్రూప్లో ఏది నీకేమి ఇచ్చారే అని ఎక్కడికి వెళ్తున్నారే ట్రిప్ అని అన్ని మాట్లాడుకుంటారు నిమ్మి అందులోనే మనం యూట్యూబ్లో ఉన్నామా చూపి మాటల్లో మాట్లాడకుండా కింద పెట్టి చూపి గుర్తుంటాను ఫస్ట్ మ్యాటర్ ఇవన్నీ ఇన్ని నా బాధ విని ఫస్ట్ సో ఇవన్నీ అడుగుతారు అందులో యూట్యూబ్ కదా ఏమి మాత్రం మీ హస్బెండ్ ఏం కొని ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదా అందరూ యూట్యూబ్లో ఎంత బాబా గిఫ్ట్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు మీకు ఏమి ఇచ్చుకోలేదా నా పరువు చూపి నీ తల ఉందా లేదా నీకు ల్యాండ్ నా పేరు కూడా రాసినాడు మా ఆయన చూపి ఇప్పుడు నిమ్మి ఏం కావాలి నీకు అంటే నేను అడిగితే నీకు ఇలా లేదు అంటే నీకేం మనసులో లేదు దీనికి ఏదో ఒకటి ఇద్దాం గిఫ్ట్ గా 2 లక్షలు పెట్టి చైన్ తీసుకోలేదు నువ్వు ఎప్పుడు అప్పుడు మన గోల్డ్ కోసం మన ల్యాండ్ కోసం పెట్టేస్తి కదా తీసుకున్నావు వచ్చినట్టు తీసుకోమండి కదా అవన్నీ నాకు వద్దు చెప్పు ఏం కావాలి నీకు నాకేం కావాలి నీకేమి ఇలా లేదా నాకు ఇవ్వాలని అది అదే ఇప్పుడు ఇదా ఊహించుకొని చెప్పి ఏం కావాలా ఏం అడిగి ఇస్తావా టైం పడుతుంది నువ్వు అడిగేదా టైం ఎంత టైం చెప్పు నువ్వు అడిగేది చెప్పు నువ్వు చెప్పు ఏమి ఇవ్వగలవు నేనేమి ఇవ్వగలను మంచి ప్రేమ ఇవ్వగలను అది అందరు ఇస్తారు అది ఇవ్వలేరు చెప్పు ఇప్పుడు నీ వాళ్ళని వీళ్ళు చూసి నువ్వు ఏదైనా కావాలని కోరుకుంటున్నావా అంతే కదా గొప్ప ఉంటుంది కదా గొప్పవా తొక్క మరి గొప్ప ఉండదా నిన్ను గొప్పలు అన్ని బాగుంటే ఇప్పుడు నేనేందుకు 200-300 రూపాయలు సెట్లు వేసుకుంటా అది నీ ఇష్టం నీకు అట్లే ఇష్టం కాబట్టి నువ్వు అట్లే వేసుకుంటావు అట్లా ఇష్టం కాదు వాళ్ళని చూసి వీళ్ళు చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ దాని కాదు నీ పెళ్ళైన తర్వాత ప్రతి అమ్మాయి లైఫ్ లో ఒక్కొక్కటి ఉంటుంది పక్కన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఇచ్చాడంటే వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఇచ్చాడంటే వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఇచ్చాడని గొప్పగా చెప్పుకున్నాము నీ హస్బెండ్ ఏమి ఇచ్చాడంటే ఏం ఇవ్వలేదంటే వాళ్ళందరూ ఆ ముగ్గురు కలిపి నా గురించి చాడీలు చెప్పుకుంటారు పెద్ద ఏమి లవ్ లేనట్టు ఏమి ఇచ్చుకోలేదు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నా కానీ నా గురించి కాదు నీ గురించి నా గురించి మాట్లాడతారా
మరి అంతే కదా, ఇవ్వలేదంటే ఆడేం హస్బెండ్, వాడేం చేత కాదు, వాడికి ఏమి ఇచ్చే ఆ మాత్రం కూడా ఇవ్వలేడా అని అంటారు. మెయిన్ పాయింట్ వచ్చి ఏం కావాలి నువ్వేమి ఇచ్చినా పర్లేదు నిన్ను, నువ్వేమి ఇచ్చినా పర్లేదు నిన్ను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అది నాకు ఇష్టం ఉండదు. మళ్ళీ నూరా పాయింట్కి నీకు ఏం కావాలని అడుగుతున్నావు అని పాయింట్. నేను ఏం అడిగితే అది ఇచ్చేస్తావా? ఆలోచించుకో. నేనేమో ఆలోచించుకునేది ఉండదని చెప్పు. ఒక మంచి డైమండ్ సెట్ నేను చూసాను ఆల్రెడీ. అది ఎంత కాదు, జస్ట్ 25 lakh. తీసుకుందాం ఇప్పుడు ఆ స్థలం అమ్మేసి కొనుక్కో. అట్లొద్దు, స్థలం ల్యాండ్ నీ పేరు ఉంది దానికంటే నీకు డైమండ్ నెక్లెస్ మీరు అనిపించిన అమ్మేసి కొనుక్కో, నేనేం ఆపను. అంతేగాని నువ్వు ఇప్పుడు నాకే 20 లక్షలు ఉంటే కొనంటే కొంటా, నాకే 20 లక్షలు ఇవ్వు నాతో. నేను ఎంత గొప్పగా చెప్పుకునే. అవును, నేను ఇప్పుడు గొప్పగానే కదా ల్యాండ్ అమ్మేసి కొనుక్కుంటే కొనుక్కో. అదేందుకు అసలు, అది అప్పుడు యూజే ఉండదు. ఎందుకు యూజ్ ఉండదు? డైమండ్ నెక్లెస్ కదా మనకి మెయిన్ కావాల్సింది. అది ఉన్నది ఇది ఉన్ని. ఇప్పుడు 20 లక్షలు ఏడ నుంచి వస్తాయి ఏమో, అది నువ్వే చూసుకోవాలి. పోనీ నీకు ఎవరో ముగ్గురు ఎవరో ఫిట్టింగ్ పెడతారు, వాళ్ళని అడుగు. 3 ముగ్గురి 10 లక్షలు ఇవ్వమని 30 లక్షలు వస్తాయి. ఎందుకు వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఇచ్చేద్దాం. ఇచ్చేస్తావు మళ్ళీ ఏడున్నా ఇచ్చి అలా అడిగితే ఇంకా సిగ్గుపోతుంది. మళ్ళీ లేనప్పుడు డబ్బులు ఒక్కొక్క దగ్గర అడుక్కొని ఏదో పెద్ద వాళ్ళ హస్బెండ్ ఏదో గిఫ్ట్ ఇచ్చారని పెద్ద తోపు రూమ్ లాగా మళ్ళీ 20 లక్షలు గిఫ్ట్ కామెడీ ఉంది. నువ్వు అడిగి మీ డైమండ్ సెట్ అట్లే ఉంటుంది. డైమండ్ సెట్ అసలు నాకు అది ఇవ్వడమే ఇంకా తక్కువ. ఒకసారి నా లవ్ టువర్డ్స్ యూ అది చాలా చీప్ గా అనిపిస్తుంది. చెప్పు నీకేం కావాలో చెప్పు. ఓకేనా? సీరియస్ పోయి ఓ షర్ట్ కొనుక్కొస్తా. నువ్వు ఏంది షర్ట్ అడుగుతున్నావు? చాలు, ఏదైనా ప్రేమగా నాకు కొనిచ్చింది సరిపోతుంది, కానీ నాకు అట్లేం అవసరం లేదు. నీకు నిజంగా డైమండ్ నెక్లెస్ మీద ఏమైనా ఉంటే కొనుక్కోవాలని వేసుకో కొనుక్కు. ఎందుకంటే ఇప్పుడు క్యాష్ మంత్ అవుతుంది, 20 లక్షలు పెట్టాలంటే కాదు. అంతే. 1 లక్ష రూపాయలు 2 లక్షలు కొనుక్కో. వీడియోలో చెప్తాను, వీళ్ళు వాళ్ళకి చూపించలు కదా, పరుగు పోతుంది నాకు. చెప్పు చెప్పు. ఆ ముగ్గురు బేవర్సులు ఎవరు? ఏమి వాళ్ళకి పంపిస్తా, నేను చెప్తాను. ఇది మీకంటే సిగ్గు శరం ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇట్లా రెచ్చగొట్టుకుంటూ పోనిచ్చేయాలని ప్రయత్నించడం చాలా తప్పు. మనం ఏంతున్నామో దాంతో సంతృప్తి పొందాల, దాంతోనే హ్యాపీగా ఇచ్చుకోవాలో పుచ్చుకోవాలనేది ఉండాల. ఇగో ఇట్లాంటివి చేతగానప్పుడే మాటలు వస్తాయి. 2 లక్షలు కొనుక్కో. ఇప్పుడు వాళ్ళ ఆయన నెక్లెస్ ఎంత ఇచ్చినాడు? 5 years back 5 lakh. 5 years back 5 lakh. ఇప్పుడు 5 కోట్ల అడుగు మీ ఆయన ఇస్తాడా? ఇస్తాడు. 5 కోట్లది ఇస్తాడా? 5 కోట్లది ఇప్పించుకో, నీకు 25 లక్షలు ఇప్పిస్తాను. 5 కోట్లు కాదు, వాళ్ళ రేంజ్ ఎంత? వాళ్ళ రేంజ్ అంటే వాళ్ళది కూడా ఏది 20 లక్షలు పెట్టి ఎవరు నెక్లెస్ కొని అంత లేదు ఇప్పుడు మన దగ్గర. నెక్స్ట్ సెట్ వద్దు, ఏమి ఇస్తావు చెప్పు. ఉక్క బెల్ట్ ఇస్తా. తెలుసు నా లైఫ్ లో ఇంకొద్దరి మాట్లాడేది వేస్ట్. నాకెందుకు ఒక్క బెల్ట్ వద్దేమో, నాకెందుకు ఒక్క బెల్ట్ వద్దేమో. పాపం ఫీల్ అయినట్టున్నారు. నాకు ఇదే ఓపిక లేదు, నేను గేమ్ ఆడుకోవాలా? చెప్పు. నువ్వు ఇంకేం నాకు ఇవ్వవు కదా, వదిలేసి అంతే. నేను చిన్న రీజనబుల్ గా ఆలోచించుకో. రీజనబుల్ గా అయినా నువ్వు ఇద్దాం అనుకున్నావని కొన్ని ఒక 1 lakh 2 lakh అయినా నువ్వు తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చావా? 2 lakh చిన్నదే. 1 lakh 2 lakh కూడా ఇవ్వలేనప్పుడు అంత కూడా ఎఫర్ట్ చేయలేవు. నువ్వైతే చేయలేవు, వేస్ట్. నాకేదో పికిల్స్ డే లా గుర్తొస్తుంది. ఏంటి ఏది? నువ్వు అంతా కూడా పెట్టలేవా? నువ్వు అట్లా నువ్వు చెప్పేది అది వేరే వాళ్ళది. కొనే చేతగానప్పుడు నువ్వు మోడవే కదా. అసలు
నీకు అవసరం ఉంటే ఏదో కొనుక్కోవాలనుకుంటే 1,00,000 అలా కాదు నిమ్మి, కొనుక్కో. అసలు గర్ల్స్ కి సర్ప్రైజ్ ఇచ్చేదానికి అవసరం కొంతమంది లేదా? ఓ చిన్న డ్రెస్ కొనిచ్చిన హ్యాపీ ఫీల్ నువ్వు అది కూడా ఇవ్వలేదు, ఎవరు నువ్వు అది కూడా ఇవ్వలేదు తెచ్చి. 190 కొనుక్కున్నాడు. నాకు నేను కొనుక్కోవడం వేరు నిమ్మి, నువ్వు తెచ్చి సర్ప్రైజ్ చేయడం నేను వేరు. తెచ్చితే అది తొక్కలో కట్టుందని చెప్పి దాన్ని పక్కన పడేస్తా. ఒక్క నిమిషం, ఎప్పుడు తెచ్చిచ్చావు? నాకు తెలుసు కాబట్టి. నువ్వు ఎప్పుడు తెచ్చిచ్చావు? నాకు తెలుసు కాబట్టి. నువ్వు ఎప్పుడు తెచ్చిచ్చావు? ఎప్పుడు డైలాగ్ వేసాను? ఏది? నువ్వు చెప్పాలి. 2023లో డ్రెస్ నువ్వు ఎప్పుడు తెచ్చింది కదా? నువ్వు ఎప్పుడు తెచ్చి గుర్తు లేదైతే. నువ్వు తెచ్చి అంటే తెచ్చిచ్చినట్టు కూడా గుర్తు పెట్టుకోను. అన్ను తెచ్చాను వాళ్ళు తెచ్చినప్పటి నుంచి. ఓకేనా? వెళ్ళిపో 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 ఆ? వెళ్ళిపో, అంతే కదా. నీకు ఏది అవ్వదు, మా ఫ్రెండ్స్ కదా చెప్తాను. మీ అందరు లక్కీ, ఆ. చాలా లక్కీ హస్బెండ్స్, ఆ. మీ అంత లక్కీ పర్సన్ అని చెప్తా. నా లైఫ్ అంతే, రాదటు రాసు. నిండు చంద్రుడు అలా వెళ్ళిపోతా అని చెప్తా. చుక్కలు ఒక నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు. చేతకాలంలో అట్లా మాట్లాడతాడు. నేను ఒక్కడిని ఒక వైపు అర్థమైందా? నా వాడు వచ్చినాడంటే నువ్వు ఎన్నో గారేడు జన్మల పుణ్యం చేసుకుంటే తప్పితే వచ్చిండాడు. అది గుర్తుపెట్టుకో. ఓకే, సొల్లు మాటలు చెప్పే దాంట్లోకి ఎన్నెన్నో మాటలు ఉంటాయి. సరే, రేపు నీకు ఒకటి సర్ప్రైజ్ ఇస్తాను. ఏమి అడుక్కుంటాను, ఏం చేయాలి? యాదవ్ తీసుకొచ్చి ఇస్తాను నేను. ఇంకా దానికి పేర్లు పెట్టు, వాళ్ళు ఉంటుంది నీకు రేపు. సర్ప్రైజ్ అంటే చెప్పుకునేదట. ఏం చెప్పుకుంది అట్లా? కనీసం మా ఫ్రెండ్స్ కి నువ్వు చెప్పుకునేకే, నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యాక చెప్పుకునేకే. చెప్పుకునేది ఒక్కటే తెస్తాను. ఓకేనా? చూద్దాం. అదే చూద్దు.